వీడి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అయ్యో నేనంత పాపానికి పాల్పడ్డానే అని చెప్పి పాపం వాడు దుఃఖంతో, తెలియక చేసిన తప్పు కదా అది, పొరపాటుగా భ్రమించి చేసినటువంటి తప్పు, ఇంకా చెప్పాలంటే దైవికంగా జరిగింది. అయినప్పటికీ వాడు తన తప్పుగా భావించి పశ్చాత్తాపడుతుంటే అప్పుడు శ్రీకృష్ణుడు, జరయను పేరు గల వ్యాధుడా భయపడకము, నీవు నా పాదమును బాణముతో కొట్టుట నా సంకల్పానుసారమే జరిగినది. చూసారా, క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు పిచ్చోడా, ఇదంతా ఏదో అనుకోకుండానో నువ్వు కావాలనో చేసింది కాదు, ఇదంతా నేను ప్లాన్ చేసిందే, నా సంకల్పానుసారం, నేనే నా ఆలోచన ద్వారా జరిగించింది ఇది. లెమ్ము, నా ఆజ్ఞను అనుసరించి నీవు పుణ్యాత్ములకు లభించునట్టు స్వర్గమునకు వెళ్ళగలవు. చూడండి, ఆయన బాణంతో కొట్టాడా? జనరల్గా మన బైబిల్ దేవుడు అయితే ఏం చేస్తాడండి, ఇక్కడ ఈయన రాళ్ళతో కొట్టి చంపిస్తాడు. అవునా కదా, మీరు ఆలోచించండి. కానీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, రే పిచ్చోడా, ఇదంతా నేనే, నా సంకల్పం ప్రకారం జరిగింది, బాధపడకు, నువ్వు